ఈ సర్వర్స్ ని గవర్నమెంట్ గా మెయింటైన్ చేస్తే ఎందుకు అంబానీకి ఇవ్వాలి? వాట్సాప్ అంబానీ అంటే మెటా కంపెనీకి అంబానీకి మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ జియో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలో. మన డేటా అంతా వాళ్ళకి పోతే ఈ రోజు గతంలో భూమి ఎట్లా ఆస్తో, ఇప్పుడు పెట్టుబడి బ్యాంకులు డిపాజిట్లు ఎట్లా ఆస్తో, రాబోయే రోజుల్లో డేటానే ఆస్తి. ప్రజలకి డేటా ఆస్తి రూపం తీసుకుంటున్నది. డేటా మీద ఎవరు హోల్డ్ ఉంటే, ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద. రాజకీయాలని శాసిస్తుంది డేటా, ఆర్థిక వ్యవస్థని శాసిస్తుంది. అటువంటి డేటాని వాట్సాప్ వాళ్ళ చేతిలో పెట్టే కన్నా ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తే నియంత్రణ ఉంటుంది, భద్రత ఉంటుంది. మనకు సంబంధించి నీకు ఒక సర్టిఫికేట్ కావాలంటే నీ 10th క్లాస్ సర్టిఫికేట్ మొదలుకొని అన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినా వాడు మనకు అన్ని చెక్ చేసి మన సర్టిఫికేట్ వాట్సాప్లో పంపిస్తాడు. మరి వీటన్నిటికి భద్రత ఏమిటి? ఇప్పటికే 5 కోట్ల మంది ఆధార్ కార్డుల ఏలుముద్రలతో సహా బహిర్గతం అయిపోయి, నీ ఆ ఏలుముద్రను ఉపయోగించి ఎవడైనా యాక్ట్ చేసి ఉపయోగించుకొని చేసే బ్యాంకులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా. సైబర్ నేరాలన్నీ బ్యాంకులు కోట్లు నష్టపోతున్నారు, కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరాలు. దీనికి ఏమిటి భద్రత? 2018లో డేటా ప్రైవసీ యాక్ట్ తెస్తామని మోడీ చెప్పాడు, ఇంతవరకు తేలేదు. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి, తేదాని లేదు. మరి వాళ్ళ బదులు గవర్నమెంటే కానీ ఉంటే ఈ సర్వర్ల మీదనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇండియాలో ఇవ్వచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా పోపం లేదు మన ఐటీ వాళ్ళు. ఇండియాలోనే ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు, విశాఖపట్నంలోనే ఇవ్వచ్చు. మరి ఎందుకు చేయటం లేదు?